మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమనే స్మరించేదా. కీర్తన గ్రంథం 50వ కీర్తన 5వ వచనములో బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి, నా మందిరములోకి సమకూర్చండి, నా దగ్గరికి తీసుకొని రండి. వారు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, నలిగిపోతున్నారు, కొన్నిసార్లు చచ్చిపోదాము అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గరికి సమకూర్చండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా అని చెప్పాలి. చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చండి అని దేవుడు తన బిడ్డలకు చెబుతున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 11:12, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలబెట్టును, భ్రష్టులైన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమునెత్తును. ఒక ధ్వజం పైకెత్తుతున్నాడు. ఆ ధ్వజమే సిలువ ధ్వజం. ఆ ధ్వజాన్ని పైకెత్తాడు. సిలువలో యేసయ్య వేలాడుతున్నాడు. ప్రజలందరూ కూడా, యూదావారు ప్రజలందరూ కూడా ఆ సిలువ ధ్వజం ఎత్తబడి ఉంటుండగా అనేకులు ఆ సిలువ దగ్గరికి సమకూర్చబడాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలి అర్పణ చేత నిబంధన చేసుకునే వారు, ధ్వజం ఎత్తబడగా ధ్వజము దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేవారు, యూదావారు పాడైపోయి ఉంటుండగా, చెదిరిపోయి ఉంటుండగా, భ్రష్టులైపోయి ఉంటుండగా, పాడైపోతుంటుండగా, నానా రకాలైనటువంటి వ్యాపకాల్లో చిక్కుకొని స్వాభావికమైన ఆలోచనతో, స్వాభావికమైన తలంపులతో, స్వాభావికమైనటువంటి విధానాలతో బ్రతుకుతూ ఉంటుండగా అలాంటి వారిని నా దగ్గరికి సమకూర్చండి. ఎందుకంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంత ఫొరములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. ఈ ప్రేయర్ మీటింగ్స్కి ఎవరు రావాలంటే పెద్దలు రావాలి. పెద్ద వయసులో ఉన్నవారు వచ్చి మీరు మాదిరి కనపరచాలి. మీరేం చేయాలంటే మార్గాన్ని వేరే వాళ్ళకు చూపించాలి. దేవుని మందిరానికి ప్రార్థనలకు రావాలి. ఎందుకు నీకు ప్రార్థన? ఎందుకంటే నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి. నువ్వు పెద్దవైనందుకు. ఎందుకంటే పెద్ద పండిన కాయ ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. పెద్దవైన నీవు ఎప్పటికీ కూడా దేవుని మందిరములో ఉండాలి. నీ తర్వాత వచ్చే తరానికి నువ్వు మార్గాన్ని సిద్ధం చేయాలి. మా తాత ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఉండేవాడు. మా నాన్న ఎప్పుడు కూడా దేవుని మందిరం అంటే ప్రాధాన్యత ఇచ్చేవాడు. సమయానికి దేవుని మందిరంలో గడిపేవాడు. దేవుని కార్యాలంటే ముందుండేవాడు. మా తాత ఎంతో ఆత్మీయమైనటువంటి వ్యక్తి అని నీ మనవడు నిన్ను గురించి చెప్పాలి. నీ మనవరాలు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. మా తాత ఎప్పుడు టీవీ దగ్గరే ఉంటాడు. మా తాత ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ చదువుతాడు. మా తాత ఎప్పుడు కూడా బైబిలే ముట్టుకోడు. మా తాత ఎప్పుడుకి భక్తి అంటే గిట్టదు, పాస్టర్లు అంటే నచ్చదు. అలాంటి తాతలు మారాలి. అలాంటి తాతలే మారాలంటే అమ్మమ్మలు నానమ్మలు మారిపోవాలి. ఎప్పుడైనా నియమ కుటాలో నువ్వు కనబడ్డావా? చర్చిలో నిలబడి ప్రార్థన చేశావా? ఎంత కాలమైంది నువ్వు ప్రార్థన చేసి? ఎంత కాలమైంది దేవుని సన్నిధిలో మోకరించి? ఎంత కాలమైంది దేవుని సన్నిధిలో కనబడి? ఏ విధమైన మాదిరి నెక్స్ట్ జనరేషన్కి నువ్వు విడిచిపెడుతున్నావు? జనులను సమకూర్చుడి, సమాజ కుటుంబం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి. దేవునికి స్తోత్రం. పెద్దలందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. ఆ తర్వాత చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలు. చాలా చిన్నగా ఉన్నారు పాస్టర్ గారు, వీళ్ళు పాలు తాగి చంటి బిడ్డలు, వీళ్ళకి ప్రార్థనతో పని ఏంటి అనొద్దు. చంటి బిడ్డలకు ప్రార్థన కావాలి, చిన్న పిల్లలకు ప్రార్థన కావాలి, పెద్దలకు ప్రార్థన కావాలి. అయ్యో నేను పెళ్లి కుమారుడినండి అని చెప్పేసానంటే పెళ్లి కుమారుడికి ప్రార్థన కావాలి, పెళ్లి కుమార్తెకు ప్రార్థన కావాలి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుంచి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలో గడపాలి. నేను పెళ్లి కుమార్తెను కదా, పెళ్లి కుమారుని కదా అని అనుకోవటానికి లేదు. నీవు పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా
నువ్వు పెళ్లి కుమారుడవై పెళ్లి కుమార్తెవై దేవుని మందిరానికి మానేయటానికి కాదు, దేవుని మందిరములో గడపాల్సినటువంటి బాధ్యత పెళ్లి కుమారుని మీద పెళ్లి కుమార్తె మీద ఉంది. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఇశ్రాయేలు పాపము, యూదా వారి పాపము బహుఘోరమైనది కాబట్టి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి పాపములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని బతిమాలుకోవాలి. అయ్యా సహాయం చేయి, మా కుటుంబాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, నా పట్టణాన్ని దీవించండి, మా ఖండాన్ని దీవించండి, మా యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి నాయనా అన్ని ఖండాలను దీవించండి, అందరు వ్యక్తులను దీవించండి. ఇలాంటి ప్రార్థన చేయడం కోసం దేవుడు అంటున్నాడు, రండి అందరు కూడా నా మందిరంలోకి రండి అని పిలుస్తున్నాడు. ఇక దేవుని వాక్య భాగంలో మనం చూస్తే బతిమాలుకోవడానికి రావాలి, రెండవదిగా నింపబడుటకు రావాలి. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది చర్చిలో, అయ్యా ఒట్టి కుండగా వచ్చాను, ఖాళీ కుండగా వచ్చాను, నాయనా మరి నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంది. దేనితో నింపాలి అనేటటువంటి మాట మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 28 and 29. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారి కళ్ళలు కందురు, మీ యవనుల దర్శనములు చూతురు. ఆ దినములు నేను పనివారి మీద పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మేడగదిలో 120 మంది దేవుని సన్నిధిలో 10 దినాలు వారు ఎడతెగక దేవుని సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఏక మనసుతో దేవుని సన్నిధిలో 10 దినాలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా సహాయం చేయి, మమ్మల్ని నింపండి. దేవునికి స్తోత్రం. పెంతెకొస్తు పండుగ దినం రానే వచ్చింది. దేవుడు వాళ్ళని ఆత్మతో, బలమైన ఆత్మతో నింపాడు. ఎప్పుడైతే వాళ్ళని ఆత్మతో నింపాడు, అప్పుడు దేవునికి స్తోత్రం, వారిలో ఒకడైనటువంటి పేతురు నింపబడి వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు బోధించేవారయ్యారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు సాక్ష్యం ఇచ్చేవారయ్యారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు ఆనందభరితులయ్యారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు ఆత్మపూర్ణులయ్యారు. దేవుని సన్నిధిలో నువ్వు నింపబడడానికి నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు మేడ్ యువర్ సెల్ఫ్ ఎంప్టీ. నువ్వేం చేయాలంటే నువ్వు ఖాళీ చేసుకోవాలి. ఎస్ లార్డ్, ఐఎమ్ ఎంప్టీ, ప్లీజ్ కమ్ అండ్ ఫిల్ మీ. మీరు వచ్చి నన్ను నింపండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మూడవదిగా ఈరోజు ఎందుకు జనులు సమకూర్చబడాలంటే పాల్గొనుటకు జనులను సమకూర్చుడి. గ్యాదర్ ద పీపుల్ టు పార్టేక్. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 3 verse 18. ఆ దినమందు పర్వతంలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిట్లో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ద్రాక్షరసం, పాలు, నీళ్లు. ద్రాక్షరసం, పాలు, నీరు. అయితే ద్రాక్షరసం మొదటిది, పాలు రెండవది, మూడవది నీరు. ద్రాక్షరసం అనగా యేసు రక్తం. యేసు రక్తము చేత మనం కడగబడాలి. పాలు అనగా వాక్యమనే పాలు. యేసు రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ కూడా వాక్యమనే పాల చేత రక్షణ విషయంలో ఎదగాలి. నీళ్లు దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధాత్మక సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది దేవుని మందిరములో నింపుతూ ఉన్నట్టుగా దేవుని వాక్య భాగంలో నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఒబ్బికి, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఒబ్బికి. మందిరములోకి జనులను సమకూర్చినప్పుడు, వాళ్ళు బతిమాలుతున్నప్పుడు, నింపబడుతున్నప్పుడు, ఆ తరువాత వారు దేవుని సన్నిధిలో వారు పాల్గొనడానికి వచ్చి ద్రాక్షారసం చేత అనగా రక్తం చేత కడగబడి వాక్యం చేత నింపబడి దేవుని ఆత్మ చేత వారు పూర్ణంగా నింపబడిన వారై వారు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండేవారుగా అయిపోతున్నారు. అపోస్తలుల దగ్గర నుంచి బోధ వచ్చిందో ఆ బోధలో పాల్గొనేవారుగా ఉండాలి. ఆ తర్వాత సహవాసములో పాల్గొనేవారుగా ఉండాలి. రొట్టె విరుచుటలో అనగా ప్రభురాత్రి భోజనములో పాల్గొనేవారుగా ఉండాలి. రొట్టె ద్రాక్షారసాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం, ప్రభురాత్రి భోజనాన్ని ఏ విధంగా చూస్తున్నాం, ఎవ్రీ సండే మనం తీసుకోవడాన్ని బట్టి అది ఏదో ఒక ఆచారంగా చేస్తున్నామా? కాదు. మన జీవితాన్ని సరిచేసుకుంటూ మనం దేవుని బల్ల దగ్గరికి వచ్చి దయ్యం బలలో ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున దయ్య బలలో మనం ఏం చేయకూడదంటే మన చెయ్యి పెట్టకూడదు. మొదటిగా మీరు వచ్చి
కానుక సమర్పించిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే రొట్టెను పట్టుకొని రొట్టెను తీసుకుంటున్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొట్టె ఎక్కడ విరవబడిందంటే కలవరి శిలువలో విరవబడింది. ఈ విరవబడినటువంటి రొట్టెను మీరు తీసుకుంటున్నారు. ఆ తర్వాత దేవునికి స్తోత్రం, యేసు ప్రభువారి యొక్క రక్తానికి సూచనగా ఈ యొక్క మరి ద్రాక్షారసాన్ని మీరు పానం చేస్తున్నారు. ఈ రొట్టెలో పాల్గొనడానికి దేవుడు మనల్ని సమీకరించాడు, తీసుకొచ్చాడు, రక్షణ ఇచ్చాడు. మనందరినీ కూడా రక్తంతో కడిగాడు, వాక్యంతో నింపుతున్నాడు, ఆత్మతో నింపుతున్నాడు. పరిశుద్ధంగా పవిత్రంగా ఏ విధమైన అపవిత్రత లేని వారమై ఈ రొట్టెలో పాల్గొనేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. దీనిలో పాల్గొనడం ద్వారా ఆశీర్వదించబడాలి, దీంట్లో పాల్గొనడం ద్వారా శాపానికి గురి కాకూడదు. 2 అవకాశాలు ఉన్నాయి. దీనిలో పాల్గొని శాపానికైనా గురి కావచ్చు, ఆశీర్వాదానికైనా మరి పాత్రలం కావచ్చు. ఆశీర్వాదంలో పాల్గొనాలి అనంటే జీవితాన్ని పరీక్షించుకోవాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, భక్తిగా, భయముతో, వణుకుతో ఈ ప్రభు బల్ల దగ్గరికి రావాలి. అనాలోచనగా ఇష్టం వచ్చినట్టు తాగుతూ తిరుగుతూ దీనిలో చెయ్యి వేస్తే నీవు బలహీనుడు అయిపోతావు, నీవు అనారోగ్యానికి పాలవుతావు, నీవు చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా దేవుని బిడలమైనటువంటి మనమందరం కూడా రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనవలసిన వారిగా ఉన్నాం. ఈ రొట్టె ద్రాక్షారసంలో పాల్గొన్నానని పెద్ద ఉబలాటి పడిపోతున్నావా, సంతోషపడిపోతున్నావా అని దుష్టుడు నిన్ను ఆవరిస్తాడు, నిన్ను లాక్కుపోతాడు, నిన్ను నష్టపరుస్తాడు. ప్రార్థనలో ఎడతెగక ఉండకపోతే శోధనలో ప్రవేశిస్తావు, ప్రార్థనలో ఎడతెగక ఉండకపోతే నష్టం ఆవరిస్తుంది. కాబట్టి ప్రార్థనలో ఎడతెగక ఉండడం అనేది ప్రతి బిడ్డ యొక్క గురుతర బాధ్యత. అలాంటిది గుర్తు పెట్టుకొని ప్రార్థనలో భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్గొనాలని, ప్రార్థనలో ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని ప్రభువు కోరుతున్నాడు. 4వ విషయం ఏంటంటే సాగిపోవుటకు జనులను సమకూర్చుడి. గ్యాదర్ ద పీపుల్ టు మూవ్ ఆన్. ఒక దగ్గర సెటిల్ అయిపోవడానికి దేవుడు మనకి ఈ విషయాలు మరి దేవుడు దయచేయలేదు, కానీ మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. యోబేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 13 వరకు, అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలార్జును రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలను, మీ కర్రలను చెరగొట్టి ఖడ్గములను చేయుడి, మీ పోటకత్తులను చెరగొట్టి ఈటలను చేయుడి, బలహీనుడు నేను బలార్జునును అనుకొనవలను, చుట్టుపట్లనున్న అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్ని జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్ని జనులు లేచి అతడికి రావలను, పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషం అత్యధికమాయను, మీరు దిగిరండి. జనులను సమకూర్చండి, ఎందుకంటే వారు ముందుకు సాగాలి, వారు ఆగకూడదు. ఆమేన్. వాళ్ళు ఎక్కడ కూడా ఆగకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ముందుకు సాగాలి అని అంటే విశ్వాసం వరకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచేవారై ఉండాలి. ముందుకు సాగాలంటే చూచేవారై ఉండాలి. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పాలి. మరి ఎక్కువగా కూడుకోవాలి. మనం అందరం కూడా ప్రతినిత్యం కూడుకోవాలి, ప్రతినిత్యం ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆ మేఘము ఆ మందిరం మీద నిలబడుతుందో అప్పుడు అక్కడ వాళ్ళు నిలిచారు. ఎప్పుడైతే ఆ మేఘం సాగుతుందో ఇమ్మీడియట్గా ప్యాక్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మందిరం మీద మేఘం నిలబడితే ఆగుతున్నారు, నిలబడకుండా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు సాగిపోతున్నారు. అంటే దేవుడు కదిలితే వాళ్ళు కదులుతున్నారు, దేవుడు ఆగితే వాళ్ళు ఆగుతున్నారు. మనమేమనుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మనతో కూడా కదులుకుంటూ రావాలి. అంతేకాని దేవుడు ఎలాగెళ్తే మనం ఆయన అనుసరించాలని కాదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు రావాలని మనం అనుకుంటున్నాం, కానీ మన దేవుడు, మన ప్రభువు ఆయన ఎటు నడిపిస్తే అటు నడిపించబడాలని మనం కోరుకోవాలి. ఆయన ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడిపించబడాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఏది చేయమంటే అది చేసేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయనతో నడిచేవారిగా ఉండాలి. ఈ యొక్క నడుస్తూ సాగుతూ పరిశుద్ధమైన వాటిని మోయుతూ సాగాలి. ఏం మోసుకుంటూ వెళ్ళిపోవాలంటే పరిశుద్ధమైన వాటిని మోయాలి. సంఖ్యాకాండం 10:21లో కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచూ సాగిరి. కహాతీయులు ఏం చేశారు? పరిశుద్ధమైన వాటిని
మోయుచూ సాగిరి. దేవుని బిడ్డ పరిశుద్ధమైన వాటినన్నింటినీ కూడా మోయుచూ సాగిరి. మనం అందరం కూడా పరిశుద్ధమైనటువంటి వాటిని మోయిచు మనం ముందుకు సాగాలి. అన్ని భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. జనులను సమకూర్చుడి నా మందిరములోకి, బతిమాలడానికై సమకూర్చండి, నింపబడుటకై సమకూర్చండి, పాల్గొనుటకై సమకూర్చండి, సాగిపోవుటకై సమకూర్చండి. ఈరోజు ఎంతమంది సాగిపోవాలనుకుంటున్నారు? ఎవరైతే సాగాలి అని అనుకుంటున్నారో నేను ముందుకు సాగుతాను, యేసయ్యతో సాగుతాను, ఆయన నడిపింపు ప్రకారంగా ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నేను నడుస్తాను అని చెప్పేటటువంటి ప్రతి వారు కూడా ప్రార్థన చేయడం కోసం మీ టైం మీరు దేవుని కోసం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నాయనా, మమ్మల్ని సమావేశపరుస్తున్నాడు, మమ్మల్ని సమకూరుస్తున్నారు. ఎందుకంటే మమ్మలను మేము బతిమాలే వారిగా మారిపోవాలి, మేము నింపబడాలి, మేము పాల్గొనాలి, మేమందరం కూడా సాగిపోవాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. జనులను సమకూర్చుడి. ఎడతెగక చేసే ప్రార్థన, కన్నీటితో చేసే ప్రార్థన, భారంతో చేసే ప్రార్థన, అలాంటి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి అని చెప్పేసి దేవుడు తన యొక్క బిడ్డలమైనటువంటి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. బతిమాలుటకై కూడుకుని రండి, బతిమాలుటకై సమకూర్చండి, బతిమాలండి. అయ్యా, నా కుటుంబాన్ని దీవించండి, నా పరిస్థితిని మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకులో గొప్ప కార్యం జరిగించండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, యేసురాజానికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ఏ ఒక్కరు కూడా అనాలోచనగా ఉండకుండా అందరూ కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. బతిమాలుటకై, నింపబడుటకై, పాల్గొనుటకై, సాగిపోవుటకై అందరం కూడా ఎలుగెత్తి ఎడతెగక ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, మీరు మమ్మలను హెచ్చరిస్తున్నందుకు వందనాలు, మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మిమ్మల్ని బతిమాలే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి, మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. మీ బిడ్డలమైనటువంటి మేము అపొస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థించుటలో నిత్యము పాల్గొనుటకు సహాయం చేయండి. నీ బిడ్డలమైనటువంటి మేము కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా దైవికంగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. దుష్టుని క్రియలని నాశనం చేయండి. నీ బిడలమైన మా కుటుంబాల మీద నీ అగ్నిని, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగు ఉండును గాక. మా పరిస్థితులు మారిపోవును గాక. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడలకు స్వస్థత శీఘ్రంగా కలుగును గాక. దయ్యపు శక్తులు నాశనమవును గాక. నీ బిడలమైన మేము నీ కొరకు బలంగా నిలబడుదుము గాక. నీవు చెప్పినట్టుగా చేయుదుము గాక. నీ అడుగు జాడల్లో నడుచుదుము గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9009238885, 90082994, 9246551333, 93911999244.